తీసుకో లాస్ట్ రోజును కూడా. మరి అప్పుడు ఎంత పెనాల్టీ వేయాలి స్పీకర్ మీదన? ఏం చేశారు? అది అంతకంటే దుర్మార్గం అరాచకం ఇంకేమన్నా ఉంటుందా? 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని, ఇప్పుడు 2/3 తీసుకుంటే తప్పులే, కానీ 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని వాళ్ళల్లో 4గురికి మంత్రి పదవులు కూడా ఇస్తే వాళ్ళతో చివరి రోజు దాకా యాక్షన్ తీసుకోని వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికి యాక్షన్ తీసుకోవడం ఏంటి? డిబేటబుల్ టాపికే కదా అది. నిన్నగాక మొన్న 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణలో జరిగితే దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నది కదా కోర్టు. మరి ఆ రోజుని ఆంధ్రాలో ఎందుకు తీసుకోలేదు? ఆ రోజున తెలంగాణలో ఎందుకు తీసుకోలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కూడా అంతే కదా, 4 మంత్రి పదవులు ఇచ్చాడు కదా పార్టీలోంచి చేర్చుకుని. అంటే కోర్టుకి తీర్పుకి మారిపోతే ఎట్లాగా? అదో పెద్ద సమస్య. అదే కదా. కానీ ఒకటి సార్, ఈసారి అంటే తాజాగా రాష్ట్రానికి సంబంధించి ఇవాళే వీళ్ళ పత్రికలో రాశారు, నీతి ఆయోగ్ విడుదల చేసిన లెక్కలు. వాస్తవానికి వీళ్ళు రాసిందంతా ఆల్రెడీ రేషన్ కార్డులు ఆ రూల్స్ అన్ని ఎప్పటి నుంచో ఉన్నవే, కొత్తగా అయితే ఇప్పుడు పెట్టినవి కాదు. ఆ రూల్స్ ప్రకారం చూస్తే చాలా రేషన్ కార్డులు తీసేయాల్సి వస్తుంది. కానీ నీతి ఆయోగ్ చెప్పిన దాని ప్రకారం పేదరికం తగ్గింది అంటే వాస్తవం కూడా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి అనేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సాకుగా ఏమన్నా చూపించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? రేషన్ కార్డులు తగ్గిస్తే, ఎందుకంటే సంక్షేమం అనేది లింక్డ్ రేషన్ కార్డు కాబట్టి భవిష్యత్తులో అలా నిర్ణయం తీసుకోవడం ఒక సాహసం అవుతుంది. ఆ దిశగా ఏమన్నా వెళ్ళబోతుందా? నీతి ఆయోగ్ ఇవాళ చెప్పలేదు, ఆంధ్రజ్యోతి రాసింది ఇవాళ విషయం కాదు. వీళ్ళు ఇప్పుడు ఏదో అది ప్రభుత్వం కావాలని వీళ్ళతో రాయించడమా, లేకపోతే ప్రభుత్వాన్ని మేము నడిపిస్తున్నాం